శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి, ఆ తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలగడంలో ఉన్న వికాస సూత్రం ఏమిటి? మొట్టమొదటిసారిగా ఏం చేశాడు? చేతిని మొత్తాన్ని ఉపయోగించాడు. దాని తర్వాత స్పెసిఫిక్‌గా వేళ్ళను మాత్రమే ఉపయోగించాడు కాబట్టి, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. అంటే వస్తువును పట్టుకోవడానికి చేతిని మొత్తాన్ని ఉపయోగించేశాడు. ఆ తర్వాత స్పెసిఫిక్‌గా వేళ్ళతో మాత్రమే పట్టుకున్నాడు కాబట్టి, సాధారణం నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది వికాసం. వికాసం నవజాత దశలో వేగంగా, బాల్య దశలో తక్కువగా, తిరిగి కౌమారదశ చేరినాడికి వేగవంతం అవడంలో ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఇక మనకు ప్రశ్నలో ఏం కనిపిస్తుంది? వేగంగా, తక్కువగా, మళ్ళీ వేగంగా. కాబట్టి వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు అనేది వికాస సూత్రం. ప్రశ్నలో మనకి ఒక దశలో వేగంగా జరుగుతుంది, మరొక దశలో తక్కువగా జరుగుతుంది, ఇంకొక దశలో ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రశ్నలో మనకి ఏముంది? వేగంగా జరుగుతుంది, తక్కువగా జరుగుతుంది, మళ్ళీ వేగంగా జరుగుతుంది. కాబట్టి వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు అనేది సరైన సమాధానం. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? వికాసం అనేది మనకి అనువంశికత మరియు పరిసరాల ఉత్పన్నం కదా. తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొందడం అనేది అనువంశిక లక్షణమైతే, ప్రోత్సాహం తోడవడం అనేది పరిసర కారకం. కాబట్టి అనువంశికత, పరిసర కారకాల సమిష్టి ఉత్పన్నమే వికాసం. కాబట్టి ఇక్కడ అనువంశికత, పరిసరాల మధ్య పరస్పర చర్య జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం వికాసం అనేది ఒక పరస్పర చర్య. అనువంశికతకు మరియు పరిసరానికి మధ్య పరస్పర చర్య జరిగి అతను మంచి గాయకుడు అవుతాడు. శిశువు మొదట తన తలను నిలిపి, ఆ తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తాడు. ఇందులో ఉన్న వికాస సూత్రం ఏమిటి? మొదట ఏమి చేస్తాడు? ప్రశ్నలో మనకున్న కీవర్డ్ ఏంటి? తర్వాత ఉంది కాబట్టి ఇది ఏ సూత్రం అవుతుంది? వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనేది సరైన సమాధానం అవుతుంది. మానవ వికాస సూత్రానికి సంబంధించి సరైన వాక్యం. మానవ వికాస సూత్రానికి సంబంధించి సరైన సూత్రం. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగును. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. వికాసం ఎల్లప్పుడూ నిలువుగా ఊర్ధ్వ దిశలోనే ఉంటుంది అనేది కూడా సరైనది కాదు. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. అంటే వికాసం నిరంతరమైనది. కాబట్టి వికాసానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏమిటి? వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది లేదా వికాసం నిరంతరమైనది. క్రింది ప్రవచనాలు పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. మనం డైరెక్ట్గా ఆప్షన్ 3కి వెళ్ళిపోదాం. వికాసం మొదట పెద్ద కండరాలను అదుపు సాధించి ఆ తర్వాత చిన్న కండరాలపై పట్టు సాధిస్తుందనేది సమీప దూరస్థ వికాస నియమం అవుతుంది. వికాసం మొదట పెద్ద కండరాలపై అదుపు సాధించి చిన్న కండరాలపై పట్టు సాధించడం అనేది సమీప దూరస్థ వికాస నియమం అయితే, వికాసం శిరస్సు నుండి కాలవైపు సాగుతుంది. ఇది శిరపాదము వికాస నియమం. ఈ రెండు సమానమైనది అనమాట. వికాసం శిరస్సు నుండి కాలవైపుగా సాగుతుంది. ఇది శిరపాదముక వికాస నియమం. కాబట్టి సి మరియు డి అనేవి సరైన సమాధానాలు అవుతాయి. క్రింది వాటిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది చూద్దాం. మొట్టమొదటి ఆప్షన్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సరి అయినదే. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణానికి సాగుతుంది అనేది సరైనది కాదు. వికాసం అనేది ఎప్పుడు సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. సాధారణ నుంచి నిర్దిష్ట వైపుకు సాగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సరైన సమాధానమే. వికాసం అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్యల ఫలితం. ఇది కూడా సరి అయినదే. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అంటే అర్థం వికాసం నిరంతరమైనది అని అర్థం. ఒక వ్యక్తి తన 12 సంవత్సరాల బాలికలో 2 సంవత్సరాల నుండి 6వ సంవత్సరం వరకు జరిగిన పెరుగుదలకు, 6 నుండి 12 సంవత్సరాల పెరుగుదలకు మధ్య గల తేడాను చూసి ఆశ్చర్యపోయాడు. దీనిని ఈ వికాస నియమంతో వివరించవచ్చు. ఏ వికాస నియమం అండి? వికాసం అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు. ఒక వ్యక్తి తన కొడుకు ప్రజ్ఞను తెలుసుకోవడానికి 6 సంవత్సరాల వయసులో సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి పరీక్షింపజేశారు. అతను పరీక్షలన్నీ చేసి 10వ తరగతికి వచ్చేసరికి మంచి ప్రజ్ఞను ప్రదర్శిస్తారని చెప్పాడు. ఆ తరువాత 10వ తరగతిలో ఆ అబ్బాయి చక్కటి ప్రతిభ చూపాడు. ఇలా చెప్పడాన్ని ఈ వికాస నియమంగా చెప్పవచ్చు. ఇక్కడ ఏం చేశారు? భవిష్యత్తును ముందే ఊహించారు కాబట్టి వికాసాన్ని మనం ఏం చేయొచ్చు? వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు అనేది వికాస నియమం అవుతుంది. శిశువు మొదట మగవాళ్ళందరినీ నాన్న అని సంబోధించిన తర్వాత
ఆ పదాన్ని తన తండ్రికి మాత్రం ఉపయోగించడం. సాధారణంగా అందరినీ నాన్న అని పిలిచాడు. ఆ తర్వాత నిర్దిష్టంగా తన తండ్రికి మాత్రమే నాన్న అనే పదాన్ని కేటాయించాడు కాబట్టి మనకి వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. వికాస సూత్రం కానిది. వికాసం సౌలభ్యమగు నమూనాను అనుసరిస్తుందనేది వికాస సూత్రం కాదు. వికాసం అనేది నిరంతర ప్రక్రియ. ఇది వికాస సూత్రమే. వికాసం సాధారణ నుంచి నిర్దిష్టం లేదా ప్రత్యేకత వైపు సాగుతుంది, సరి అయినదే. ఇది అంచనా వేయగలిగే నమూనా అనుసరిస్తుంది కూడా వికాసానికి సంబంధించిన సరైన సూత్రమే. కరెంటు తీగలను ఉత్త చేతులతో పట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం. ఇది ఎటువంటి భావనా సూత్రం? ఎలాంటి భావనా సూత్రం? విచక్షణ కదా, తేడా తెలుసుకున్నాడు. ఏమి వేసుకుంటే షాక్ కొడుతుంది, ఏమి వేసుకోకపోతే షాక్ కొడుతుందని తేడా తెలుసుకున్నాడు కాబట్టి విచక్షణ సూత్రం అవుతుంది. ప్రతి శిశువుకి తన సొంత బలాలు, పరిమితుల పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యా అంతర్భావం ఈ కింద ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడి ఉంటుంది. ఏమిటండి? ప్రతి శిశువుకి సొంత బలాలు ఉంటాయి, దాని పరిధికి లోబడే సహాయం చేయాలి కాబట్టి ఏంటిది? వైయక్తిక భేదాలు. ఏమిటది? వైయక్తిక భేదాలు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సరళ అనే విద్యార్థి గణితంలో వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ 4 సంవత్సరాల వయసులో చేయగలిగాడు. ఇది ఈ క్రింద వికాస సూత్రాన్ని సూచిస్తుంది. మనకి ప్రశ్నలో ఎంతమంది గురించి పేర్కొన్నాడు? 2 గురించి పేర్కొన్నాడు కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఏమిటి? 2 గురించి పేర్కొన్నాడు కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఏ ఇద్దరిలో కూడా వికాసం అనేది ఒకే వేగంగాను ఒకే విధంగాను జరగదు కాబట్టి వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాస సూత్రాల ప్రకారం క్రింది వాటిలో సరికానిది చూద్దాం. వికాసాన్ని మనం ప్రాగృతీకరించగలగం, సరి అయినదే. వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉంటుంది అనేది సరి అయినది కాదు. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది కాబట్టి వికాసం అనేది అన్ని దశల్లో ఒకే రకంగా ఉంటుంది అనే స్టేట్మెంట్ సరి అయినది కాదు. 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. ఏం చేశాడు? ఎత్తు ఆధారంగా అంచనా వేశాడు కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? భవిష్యత్తును ఊహించాడు కాబట్టి వికాసాన్ని మనం ఏం చేయొచ్చు? వికాసాన్ని మనం ప్రాగృతీకరించవచ్చు. చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక, సాంఘిక వికాసాల్లో వెనుకబడి ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగింది? ఒక వికాసం అనేది మిగిలిన వికాసాలను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి వివిధ వికాసాలు. ఏమిటది? వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ చూడండి, మానసిక వికాసం సరిగ్గా లేకపోవడం వల్ల నైతిక, సాంఘిక అంటే మిగతా వికాసాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి వివిధ వికాసాలు అనేవి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఫస్ట్ ఆప్షన్ ఏమని చూడండి. మొట్టమొదటి ఆప్షన్ వికాసం అనే పరస్పర చర్య. ఒకవేళ ఎగ్జామినర్ వికాసం పరస్పర చర్య అనే సమాధానం కావాలనుకుంటే ప్రశ్నలో ఎటువంటి వివిధ వికాసాల గురించి మనకి మెన్షన్ చేయడు. అనమాట. అది గుర్తుంచుకోండి. వివిధ వికాసాలు పరస్పరంగా కొనసాగుతాయి అనేది సమాధానంగా రావాలంటే ప్రశ్నలో ఒకటి కంటే ఎక్కువ వికాసాలు ఉండాలి. ఇక్కడ చూడండి, మానసిక వికాసం సరిగ్గా లేకపోవడం వల్ల నైతిక, సాంఘిక వికాసాలు వెనుకబడతాయి అన్నాడు. ఇలాగ ఒక ప్రశ్నలో ఒకటి కంటే ఎక్కువ వికాసాలు ప్రస్తావిస్తే దానికి సరైన సమాధానం ఏమవుతుంది? వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అనేది దానికి సమాధానం అవుతుంది. పిల్లలందరిలో భాషా అభివృద్ధి శబ్దాలతో మొదలై క్రమక్రమంగా వాక్యాలుగా మారుతుంది. ఇక్కడ ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి? పిల్లలందరిలో భాషాభివృద్ధి అనేది శబ్దాలతో మొదలై క్రమక్రమంగా వాక్యాల్లోకి మారుతుంది. ఇక్కడ ఉన్న వికాస సూత్రం ఏమిటి? వికాసం అనేది మనకి ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఏం చేస్తుంది? వికాసం అనేది మనకి ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, లేదా వికాసం అనేది క్రమానుగతమైనది. లక్ష్మిలో భాషా వికాసం లోపం వల్ల మొదట్లో ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచింది. కాలక్రమేణా ఆ పిలుపుని తన తల్లికి మాత్రమే పరిమితం చేసింది కాబట్టి వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టం వైపుకు ప్రయాణిస్తుంది. శాశ్వత దంతాలు రావడానికి పాలదంతాలు ఊడిపోవడమే కారణమని చెప్పడం. శాశ్వత దంతాలు రావడానికి పాలదంతాలు ఊడిపోవడమే కారణమని చెప్పడం ఏమిటి? వికాసం క్రమానుగతమైనది. వికాసం క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమం అంట. చూద్దాం. ఫస్ట్ది వర్ణమాల. మనం వర్ణమాల నేర్చుకున్న తర్వాతే పదాలు నేర్చుకుంటాం. పదాల ఆధారంగా వాక్యాలు నేర్చుకుంటాం. దాని తర్వాత
మనం సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం అనేవి మనం వరుసక్రమంలో నేర్చుకుంటాం. మనకి ఎప్పుడైనా పాలదంతాలు వచ్చిన తర్వాతే శాశ్వత దంతాలు వస్తాయి. ఇది కూడా సరైన క్రమమే. కానీ ఫోర్త్ ఆప్షన్ చూడండి ఏముంది, ఫస్ట్ భాషణం ఉంది. ఫస్ట్ మనకు భాషణం కాదుగా, LSRW. ఎల్ అంటే ఏంటి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. కాబట్టి ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన క్రమంలో లేదు. అనేక వికాస పరిణామాలకు సంబంధించి ప్రతి శిశువు ప్రత్యేకమైనదే. ప్రతి శిశువు ప్రత్యేకమైనదే కాబట్టి వికాస సూత్రం అవుతుంది వికాసం వైయక్తిక భేదాలను పాటిస్తుంది. ఏ నియమానికి సంబంధించింది, ప్రతి శిశువు ప్రత్యేకమైనది కాబట్టి వైయక్తిక భేదాలు. భాషా వికాసంపై చలన వికాసం, మానసిక వికాసం ఆధారపడి ఉండడం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఒక ప్రశ్నలో ఒక వికాసం అనేది మిగతా వికాసాలను ప్రభావితం చేస్తుందంటే అది ఏ వికాస సూత్రం అవుతుంది, వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. అభివృద్ధి యొక్క అంతిమ పరిణామాలను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి కదలిక అనేది మొత్తం నుండి భాగాలకు మరియు తిరిగి మొత్తానికి జరుగుతుంది. ఇది ఏ సూత్రానికి వర్తిస్తుంది, ఇది ఏ సూత్రం, సమైక్య మరియు ఏకీకరణ సూత్రం. శిశువు ముందు క్రయాలను పట్టుకోవడం, ఆ తర్వాత ఆకారాలు చిత్రించడం అనేది ఈ వికాస నియమానికి సంబంధించింది. శిశువు ముందు క్రయాలను పట్టుకోవడం, ఆ తర్వాత ఆకారాలను చిత్రించడం అనేది ఈ వికాస నియమానికి సంబంధించింది. ఏ వికాస నియమానికి సంబంధించిందండి, వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది అనే దానికి సంబంధించింది. గణితం బాగా చేసే విద్యార్థిని చూసి భవిష్యత్ అంటే మనకు గుర్తు రావాల్సిన వికాస సూత్రం ఏంటి, వికాసాన్ని మనం ప్రాకృతీకరించవచ్చు. వికాసాన్ని మనం ఏం చేయవచ్చు, ప్రాకృతీకరించవచ్చు. భవిష్యత్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ప్రాకృతీకరించవచ్చు. క్రింది వానిలో వికాస నియమం కానిది. వికాసం సంచితమైనదే. వికాసాన్ని మనం మాపనం చేయలేం. వికాసాన్ని మనం కేవలం అంచనా మాత్రమే వేయగలుగుతాం. థర్డ్ ఆప్షన్, వికాసం అనేది మనకి ఒక పరస్పర చర్య. వేటి మధ్య పరస్పర చర్య, అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది లేదా వికాసం అనేది నిరంతరంగా కొనసాగుతుంది. సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉంటాయి అనేది ఏంటండి, వివిధ వికాసాలు అనేది పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వివిధ వికాసాలు అనేవి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అనేది సరైన సమాధానం. ఒక వికాసంపై ఇంకో వికాసంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తుల శైశవంలో జరిగిన శారీరక పెరుగుదల ఇంక ఏ ఇతర దశల్లో జరగదు అనేది ఏంటండి, ఇక్కడ దశల గురించి పేర్కొన్నాడు. కాబట్టి వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. శైశవంలో జరిగిన పెరుగుదల మరి ఏ దశలో జరగదు కాబట్టి వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. గర్భస్థ శిశువులో తల ఏర్పడిన తర్వాతే ఇతర అంగాలు ఏర్పడతాయి. గర్భస్థ శిశువులో తల ఏర్పడిన తర్వాత ఇతర అంగాలు ఏర్పడడం అనేది ఏ సూత్రం అనేది, శిరపాదవిముఖ పెరుగుదల. ఏమిటది, శిరపాదవిముఖ పెరుగుదల. తల ఏర్పడిన తర్వాతే కాబట్టి శిరోపాదవిముఖ పెరుగుదల. ఒకే కుటుంబానికి చెందిన సునీల్ 9 నెలలకు నడవడం ప్రారంభిస్తే అనిల్ 12 నెలలకు నడవడం ప్రారంభించాడు. ఇది ఏ వికాస సూత్రం అండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య పోలుస్తున్నారు కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి లేదా ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా వికాసం అనేది ఒకే వేగంతో జరగదు. కొన్ని మార్పులు బయటకు కనిపించినప్పటికీ శిశు వికాసం అనేది నిరంతరంగా జరుగుతుందని తెలిపే వికాస నియమం ఏంటి, వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా లేదా నిరంతరంగా కొనసాగుతుంది. వికాస నియమాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. వికాసం సంచితమైనదే, సరి అయినది. వికాసం ఒక పరస్పర చర్య. వేటి మధ్య పరస్పర చర్య, అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య. వికాసం అనేది సాధారణ వైపు నుంచి అవిచ్ఛిన్నంగా సాగుతుంది, సరి అయినది కాదు. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశ వైపు సాగుతుంది, సాధారణం నుంచి నిర్దిష్టానికి కొనసాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా కొనసాగుతుంది, ఇది కూడా సరి అయినది. కాబట్టి సరికానిది ఏంటి, ఆప్షన్ 3. వికాస నియమాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అనేది సరి అయినదే. వికాసం సంచితమైనది, సరి అయినదే. వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి పయనిస్తుంది, సరి అయినదే. మానవులందరిలో సమానంగా ఉంటుంది అనేది వికాసానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్. శిశు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ ఏమిటి, తారాసం చూద్దాం. శిరస్సు నుండి పాదాభిముఖం శరీర కేంద్రం నుండి భాగాలకు వికాసం అనేది పయనిస్తుంది. శిశు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ ఏమిటి,
శిరస్సు నుండి పాదాభిముఖం, శరీర కేంద్రం నుండి శరీర భాగాలకు వికాసం అనేది పయనిస్తుంది. క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం. వికాసం అనేది స్వల్పకాలిక ప్రక్రియ అన్నాడు. ఇది సరైన సమాధానం కాదు. వికాసం అనేది మనకి దీర్ఘకాలిక ప్రక్రియ. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది కూడా సరైనది కాదు. వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. ఇది సరైన స్టేట్మెంట్. వికాసం అనేది అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది సరైన సమాధానం. వికాసాన్ని మనం ప్రాకృతీకరించవచ్చు కదా. ప్రస్తుతం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయవచ్చు కాబట్టి వికాసాన్ని మనం ప్రాకృతీకరించవచ్చు. కాబట్టి సరైన ప్రవచనం ఆప్షన్ 3. వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది సరైన సమాధానం అవుతుంది. శిరపాదముఖ వికాసం అంటే ఏమిటి? శిరపాదముఖ వికాస నియమం అంటే ఏమిటి? అణుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది అనేది శిరపాదముఖ వికాస సూత్రం. అణుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. వికాస సూత్రాలను అనుసరించి కింది వాటిలో అసత్య ప్రవచనం. వికాసం అనేది అవచ్ఛిన్నంగా సాగుతుంది అనేది సరే అనేదే. వికాసాన్ని మనం ప్రాకృతీకరించలేమన్నాడు, కానీ మనం ఏం చేస్తాం? వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు కదా. ప్రస్తుతం ఆధారంగా భవిష్యత్తును చెప్పవచ్చు కాబట్టి వికాసాన్ని మనం ప్రాకృతీకరించవచ్చు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, సరైనదే. వికాసం సంచితం కూడా సరి అయినదే. పిల్లలు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతి మొత్తాన్ని ఉపయోగించిన తర్వాత చేతి వేలతో వస్తువును పట్టుకోగలగడం ఏంటి? ఈ ప్రశ్న మనకు ఆల్రెడీ రిపీట్ అయింది కదా. వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటంటే వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ముద్దు పలుకులతో ప్రారంభమై చివరిగా దేంతో ఆగుతుంది? సంభాషణగా మారుతుంది. కాబట్టి వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది.